మన దేశంలో బాల్య వివాహాలపై ఎన్ని కఠిన ఆంక్షలు విధిస్తూ ఉన్నా, ఎన్ని చట్టాలు తెస్తూ ఉన్నా, ఎక్కడో ఒక చోట చిన్న పిల్లలు పెళ్లిళ్ల పేరుతో బలవుతూనే ఉన్నారు. కుటుంబాన్ని పోషించే స్తోమత లేక ఆడపిల్లలు పుడితే ఎలాగైనా వదిలించుకోవాలి కదా అనుకొని అంత చిన్న వయసులోనే ఆడపిల్లలను పెళ్లిళ్ళు అనే ఊబిలోకి తోసేస్తూ ఉన్నారు. పెళ్లి అనే దానికి అర్థం కూడా తెలియకుండానే వారు కష్టాల పాలు కావాల్సి వస్తుంది. అయితే కర్ణాటక రాష్ట్రంలో కూడా ఇలాంటి ఓ దారుణ ఘటన జరిగింది. కర్ణాటక హోసూరుకు చెందిన ఓ 14 ఏళ్ల బాలికకు కర్ణాటకలోని కాలికుట్టై పర్వత గ్రామానికి చెందిన 30 ఏళ్ల కూలీ మాదేశ్తో వివాహం చేశారు తల్లిదండ్రులు. పెళ్లి చేసి ఆమెను బలవంతంగా కాపురానికి ఓ పశువును లాక్కెళ్లారు. ఆ 14 ఏళ్ల బాలిక స్థానిక పాఠశాలల్లో 7వ తరగతి వరకు చదివింది. ఆ తర్వాత ఇంటి వద్దే ఉంటుంది. నాకి పెళ్లి వద్దు అని మొర్రో మొత్తుకున్న బాలిక ఎంత చెప్పినా కూడా వాళ్ళు వినలేదు. అయితే వీరి వివాహం బెంగళూరులో జరిగింది. ఆ తర్వాత బాలిక తన స్వస్థలం తిమ్మత్తూరుకు వచ్చేసింది. అత్తారింటికి వెళ్లేందుకు నిరాకరించింది. ఆ బాలిక ఎంత చెప్పినా కూడా ఆమె తల్లిదండ్రులు, బంధువులు అస్సలు పట్టించుకోలేరు. ఆ బాలికను పెళ్లి చేసుకున్న మాదేశ్, అతని అన్నయ్య మల్లేష్ ఆ అమ్మాయిని బంధువుల ఇంటి నుండి కాలికుట్టే గ్రామానికి బలవంతంగా తీసుకెళ్లారు. ఆ సమయంలో బాలిక అరుస్తూ కేకలు పెట్టిన వాళ్ళు వినిపించుకోలేకపోయారు. ఓ గొర్రె పిల్లను బలవంతంగా బలికి తీసుకెళ్లినట్లు ఎత్తుకెళ్లిపోయారు. అయితే ఈ దృశ్యాలను ఎవరో సెల్ ఫోన్లో రికార్డు చేసిన సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ విషయం కాస్త వెలుగులోకి వచ్చింది. ఆల్ ఉమెన్ పోలీస్ స్టేషన్ ఇప్పుడు ఈ విషయంపై దర్యాప్తు చేస్తుంది. అలాగే బాలిక అమ్మమ్మ పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసింది. ఇక బుధవారం పోలీసులు మాదేశ్, అతని సోదరుడు మల్లేష్, అతని భార్య, బాలిక తల్లి నాగమ్మ, తండ్రిని పోలీసులు అరెస్టు చేసి వారిపై పోక్సో చట్టం, బాల్య వివాహ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఆ బాలిక ఇప్పుడు తన అమ్మమ్మ ఇంట్లో ఉంటుంది.